ఈ దసరా హాలిడేస్‌కి మా ఫ్యామిలీ పిల్లలు, మా ఆయనతో పాటు లండన్‌కొచ్చాను. చూడండి ఎంత బావుందో. అక్కడ బిగ్ బెన్ను, లండన్ ఐ, వెస్ట్ మిన్స్టర్ అన్నీ తిరిగి చూశాను. కాపోతే పండగంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్కడున్నాం అనేది కాదు. ఎవరితో ఉన్నాము అనేది. ఇక్కడున్నా కూడా మనసంతా గుంటూరులోనే ఉంది. ఇంట్లో ఉండాల్సింది అత్తయ్య వాళ్ళుంటారు, అమ్మోళ్ళ దగ్గరలోనే ఉంటారు, మా వదిన వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరితో మాట్లాడడం, విష్ చేసుకోవడం, కలిసి ఉండడం. అది పండగకి సంబంధించిన మెయిన్ స్పిరిట్ అనేది అది. అందరితో కలిసి స్పెండ్ చేయడం అనేది. సో, ఇక్కడంతా బావున్నా గూడా చాలా మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అనమాట. సో, హ్మ్. అన్నిటికన్నా నేను, మా అబ్బాయి అయితే మాత్రం తొందరగా ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళి ఇడ్లీ, సాంబారు, పప్పుచారు అన్నీ తినాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా చక్కగా ఈ దసరా మీ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మనకి కావాల్సిన వాళ్ళందరూ చుట్టూ ఉంటే అంతకు మించింది ఏమీ అవసరం లేదు. అందరికీ దసరా శుభాకాంక్షలు. రేపు పండగ. నేను రేపు ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఈరోజే వీడియో తీస్తున్నాను. లండన్‌లో కూడా చీర కట్టుకొని తిరగాలి అని నేను ముందే పెట్టుకున్నాను మనసులో. అందుకే అన్నీ తెచ్చుకొని చీర కట్టుకొని రెడీ అయ్యాయి. ఎట్లాగో ఎక్కిరించడానికి ఎవరికీ నేను తెలీదు. చీర కట్టుకొని ధైర్యంగా నడవచ్చు. అందరూ ఉంటారిక్కడ ఇండియన్స్, వేరే దేశాలోళ్ళు చాలా మందున్నారు. కాబట్టి అనుకోటానికి ఏం లేదు. హ్యాపీగా నేను చీరలోనే ఈరోజంతా తిరుగుదాం అనుకున్నాను. ఈరోజు మ్యూజియంకెళ్దాం అనుకుంటున్నాను. ఇండియాది ఎగ్జిబిట్స్ ఏవో వచ్చాయంట. సో, ఈరోజు అందరం కలిసి మ్యూజియం వెళ్దాం అనుకుంటున్నాం. సో, మీ అందరి విషెస్ కోసం కూడా వెయిట్ చేస్తా ఉంటాను. నేనిక్కడున్నా కూడా నా మనసంతా హాస్పిటల్‌లోనే ఉంది. ప్లస్ అందరితో నేను ఇది షేర్ చేసుకోవాలి. అందరితో నేను అక్కడ లేకపోయినా దసరా అందరితో అక్కడే సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అందరి విషెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. థాంక్ యూ.